వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత స్కాములు ఒక్కొక్కటి తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఒకటి మంత్రులకు సంబంధించినటువంటి భూ స్కాములు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు మున్సిపాలిటీల్లో కూడా భారీగా కొన్ని కార్పొరేషన్స్లో అక్కడ అవినీతి వ్యవహారాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఎంఏయుడి మంత్రి శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉండటం మరి ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎందుకు అంటే అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరిగినటువంటి వ్యవహారాలన్నీ ఏమైనా జరుగుతున్నాయా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో కూడా బాగా వినిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా బడంగ్పేట్ కార్పొరేషన్ సంబంధించి ఒక 122 కోట్ల స్కామ్ ఒకటి తెర మీదకి వచ్చింది. 122 కోట్ల వ్యవహారం. ఈ స్కామ్ తెర మీదకి వచ్చిన తర్వాత ఈ యొక్క స్కామ్లో అనేక సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క బడంగ్పేటకు సంబంధించి సర్కిల్ 16లో డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి సరస్వతి, ఆమె గతంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా కూడా పనిచేసినటువంటి బి రఘు, అంటే ఇట్లా మొత్తం డిఈలు వెంకన్న, జ్యోతి, యాదయ్య, అట్లాగే వినీల్ కుమార్ గౌడ్, అట్లాగే శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి వంకాయల యాదగిరి, ఇట్లా కొంతమంది మేనేజర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు శ్రీధర్ రెడ్డి, నాగేశ్వరరావులతో పాటుగా స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ప్రీ ఆడిట్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకట్లు, ఇట్లా మొత్తం 10 మంది పైన సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. మరి ఈ సస్పెండ్ అయినటువంటి వారిలో ఇంజనీరింగ్, శానిటేషన్ పనుల్లో భారీగా అవినీతికి పాల్పడినటువంటి వ్యవహారం, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కూడా కొల్లగొట్టారు. అంటే 122 కోట్లు కొల్లగొట్టారనేది విచారణ జరిపినటువంటి అధికారులు నివేదిక అందటంతో జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి కర్ణన్ అనుకుంటా కఠిన చర్యలు తీసుకున్నారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఏంటి స్కామ్ ఏంటి? పనులు చేయకుండానే బిల్లులు, గతంలో చేసినటువంటి పనులకే మళ్ళీ టెండర్లు పిలిచి టెండర్ నోటిఫికేషన్లు ఇవ్వటం, ఇష్టానురాజ్యంగా అక్కడ అనుమతులు జారీ చేయటం, ఇట్లా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లో చాలా వరకు ఆరోపణలు తెర మీదకి వచ్చినాయి. ఏసీబీ విచారణ చేసింది. ఆ యొక్క ఏసీబీ విచారణలో ఏమీ తేలలేదు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి ఆ కమిషనర్ కర్ణన్ ఆదేశాల మేరకు రంగంలో దిగినటువంటి విజిలెన్స్ టీం కొన్ని రోజుల తర్వాత బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అక్కడ మకాం వేసి రికార్డులు, ఫైళ్లు, అక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరిశీలించి కొన్ని కీలకమైనటువంటి అంశాలు విచారణలో వెలుగు చూసినాయి. ముఖ్యమైనటువంటి ఫైళ్లు కొన్ని కనిపించినాయి. కనిపించకపోవడంతో, మాయం అవటంతో అక్కడ కొంత వ్యవహారం అది ఎట్లా అంటే చిలికి గాలివాన్ లాగా తీగలాగితే డొంక కదిలిందన్నట్టుగా ఆ యొక్క భాగవతం తెర మీదకి వచ్చింది. 122 కోట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క అవినీతి స్కామ్. అయితే ఈ స్కామ్ లో ఇప్పుడు 10 మంది అధికారులని సస్పెండ్ చేసి తప్పించిన తర్వాత, అయితే ఇప్పుడు ఏ మున్సిపాలిటీల్లో కానీ లేకుంటే ఏ ఒక్క అంశంలో కానీ రాజకీయ ప్రమేయం లేని అధికారులు చేతివాటంతో ఒకటేసారి 122 కోట్ల స్కామ్ అంటే ఇది చేసి ఉంటారా అన్న అనుమానాలు. మరోవైపు పొలిటికల్ ప్రెషర్స్ లేకుండా అన్ని కోట్ల స్కామ్కి ఇంతమంది సిండికేట్ ఏ విధంగా అయ్యి ఉంటారు అనే ఒక అనుమానం. అంటే ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత, అధికారులను సస్పెండ్ చేసిన తర్వాత, నేతలను, పొలిటీషియన్స్ని తప్పించేందుకే అధికారులను ఏమన్నా బలిపశువులు చేశారా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరిగే ఛాన్సే ఉండదు అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇక్కడ పనిచేసినటువంటి గతంలో కార్పొరేషన్ మేయర్గా పనిచేసినటువంటి పారిజాత నరసింహారెడ్డి గారు, ఆమె సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితురాలు. ఆమె మేయర్గా పనిచేశారు. మరి ఆమె కూడా ఇవాళ అంటే అక్కడ పనిచేసినటువంటి మేయర్కి కానీ లేకుంటే పొలిటీషియన్స్కి కానీ వాళ్లకు సంబంధం లేకుండా, ఇవాళ నేతలకి సంబంధం లేకుండా కేవలం అధికారులనే బలిపశువులు చేశారన్న చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో లీడర్లకు తెలియకుండా 122 కోట్ల స్కామ్ ఏ విధంగా జరిగి ఉంటుంది అనే చర్చ. అంటే కౌన్సిల్ తీర్మానం లేకుండా పనులు అవుతాయా అనేది మరొక ప్రశ్న. ఇట్లా ఎందుకంటే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేది, పనులు శంకుస్థాపనలు చేసేది అన్ని వాళ్ళ కనుసంధానంలోనే జరుగుతాయి కదా మున్సిపాలిటీల్లో. మరి పొలిటీషియన్స్ లేకుంటే మేయర్లు, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అంటే కాంట్రాక్ట్లు ఇచ్చేది కూడా వాళ్ళకే కదా. మరి ఇంత జరిగితే మరి మాజీ మేయర్కి సంబంధించి మాజీ మేయర్ అనుచరులకే ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఇచ్చారనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఒకే ఒక కాంట్రాక్టర్కి 13 కోట్లు ఇచ్చారన్న ఆరోపణలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో, మరోవైపు పనులు పూర్తి కాకుండానే బిల్లులు కూడా ఇప్పించారనేది కూడా ఇప్పుడు స్పష్టంగా అధికార పార్టీ నాయకులే దాంట్లో ప్రమేయం ఉంది అనేది చాలా వరకు ఆ యొక్క మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇప్పుడు
జిహెచ్ఎంసీలో విలీనం కాకముందే ఈ యొక్క స్కామ్ తెర మీదకి వచ్చింది. మరి జిహెచ్ఎంసీలో విలీనం అయినటువంటి క్రమంలో ఇప్పుడు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఒక నెల 2 నెలల్లో రాబోతున్నాయి. అంటే ఆ యొక్క ఎన్నికల్లో బయటికి రాకుండా, అంటే వీళ్ళ మీద నెపం నెట్టకుండా, అంటే చేతికి మట్టంటకుండా మరి గతంలో పనిచేసినటువంటి పాలకులు పనిచేశారనేది ఒక చర్చ అయితే, వాళ్ళకు వాళ్ళ వ్యవహారం వాళ్ళ బండారం బయటపడకుండా అధికారులను ఇవాళ సస్పెండ్ చేసి ఇరికించారన్న అనుమానాలు ప్రధానంగా కలుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క అవినీతి కుంభకోణం వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్లో 122 కోట్ల స్కామ్ తెర మీదకి వచ్చిందంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. వాస్తవానికి ఒక కార్పొరేషన్లో 100 కోట్ల రూపాయలు ఖచ్చితంగా పనులు జరుగుతున్నాయంటే అందులో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఖచ్చితంగా పాలక వర్గము, పాలనా పరంగా అక్కడ ఉన్నటువంటి మేయరు లేకుంటే కార్పొరేటర్లదే కీలక బాధ్యత ఉంటుంది. మరి అక్కడ నేతలకు తెలియకుండా ఎలా ఉంటుంది అన్న సందేహాలు ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం తీసుకుంటే, ఇప్పుడు గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ కూడా మనం దీన్ని కొంచెం పోల్చి చూద్దాం. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ లో గతంలో ఎవరైతే అధికారులుగా పనిచేశారో అరవింద్ కుమార్ కానీ లేకుంటే కొంతమంది మున్సిపల్ హెచ్ఎండిఏలో పనిచేసిన అధికారులతో పాటుగా కేటీఆర్ గారిని ఈ యొక్క స్కామ్ లో ఇన్వాల్వ్ చేసి ఆయనకు ప్రమేయం ఉందా లేకున్నా కూడా ఆయన్ని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చినటువంటి పరిస్థితి ఏసీబీ విచారణలో ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. ఏసీబీ విచారణ అనవసరమైనటువంటి ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. మరి ఇప్పుడు ఇక్కడ ఈ జరిగినటువంటి తతంగంలో మరి ఇక్కడ పొలిటీషియన్లకు సంబంధం లేకుండా, లేకుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి, లేకుంటే ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా, లేకుంటే మేయర్కో లేకుంటే కార్పొరేషన్ అక్కడ కార్పొరేటర్లకు సంబంధం లేకుండా కేవలం అధికారులను బలిపశువులు చేసి ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇది ఎట్లా అనేది ఒక చర్చ బయలుదేరింది. మరి వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు వస్తేనేమో ఒక రూలు, ఇతరులకైతే ఇంకొక రూలా అనేది కూడా ఒక రకమైనటువంటి వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆమె నోరు విప్పాల్సినటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బడంగపేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్స్ లో అక్కడ బీజేపీ నాయకులు స్థానికంగా కూడా ఖచ్చితంగా ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళు నోరు విప్పాలి, ఏం జరిగిందో చెప్పాలి. ఎందుకంటే 122 కోట్ల మేర స్కామ్ జరుగుతుంది అంటే లీడర్లకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది అనేది ఇవాళ పెద్ద ప్రశ్న అయితే, అంతు చిక్కనటువంటి ప్రశ్న అయితే దీన్ని ఎవరు నమ్మడం లేదు కూడా. ఎందుకంటే అధికారుల పైన నెపం నెట్టేసే ప్రయత్నం, మరోవైపు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు నీడలు కమ్ముకుంటాయని వాళ్ళ రాజకీయ అంటే భవితవ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే ఇదంతా జరిగింది అనేది, అంటే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా అన్న అనుమానాలు కలుగుతుంది. అంటే అధికారులను కేవలం పావులుగా వాడుకొని వాళ్ళని వీళ్ళు కొంత సేఫ్ జోన్ లో వెళ్ళిపోయే లాగానే ప్లాన్ చేసినట్టుగా ఆ యొక్క అనుమానాలు ఆ దిశగా కదులుతుంది. ఎందుకంటే కౌన్సిల్ తీర్మానం లేకుండా పనులు అవుతాయంటే అవో. ఖచ్చితంగా కౌన్సిల్లో వాళ్ళందరూ డిస్కషన్స్ అవుతాయి, కౌన్సిల్లో తీర్మానాలు అవుతాయి, దాని తర్వాత టెండర్లో కూడా L1, L2, L3 ఈ విధంగా ఇస్తారు. నిబంధనల ప్రకారమే కార్పొరేషన్లో ఏ చిన్న పని జరగాలన్నా కౌన్సిల్ ఆమోదనం కూడా తప్పనిసరిగా ఉంటుంది. మరి ఇవన్నీ ఉన్న తర్వాత ఇన్ని కోట్ల రూపాయల నిధులు విడుదలవుతున్నా, లేకుంటే మంజూరు అవుతున్నా, బిల్లులు చెల్లిస్తున్నా కౌన్సిల్ సభ్యులకో లేకుంటే మేయర్కో తెలియకుండా ఏ విధంగా జరుగుతుంది? మరి ఇప్పుడు మేయర్ దీని మీద ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది కూడా అర్థం కావనటువంటి ప్రశ్న. మరి అంటే ఇప్పుడు సహజంగా ఏ ఒక్క శంకుస్థాపనలైనా ఓపెనింగ్ అయినా మేయర్లు వెళ్తారు సహజంగా ప్రోటోకాల్ ప్రకారం. ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ లో ఏది జరిగినా మేయర్లే కదా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేదో లేకుంటే రిబ్బన్లు కట్ చేసేదో, కాంట్రాక్ట్లు ఇప్పించేది వాళ్ళే, ఓపెనింగ్లు చేసేది వాళ్ళే. మరి అటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఇన్ని కోట్ల స్కామ్ తెర మీదకి వస్తే కేవలం అధికారులను సస్పెండ్ చేసేసారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్వసన్లో జరగలేదా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇప్పుడు ఇన్ని నిధుల లెక్కలు మొత్తం పూర్తి స్థాయిలో ఇవాళ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని అరెస్టులు చేశారో ఇంతటితో ఆగకూడదు, దీన్ని ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే దీని వెనకాల పూర్తి స్థాయిలో ఎవరి కన్వసన్లో జరిగింది అనేది కూడా వాళ్ళను కూడా ఖచ్చితంగా ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ చేయాలనే ఒక చర్చ జరుగుతుంది. సో చూద్దాం, బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే భారీ స్థాయిలో జరిగినటువంటి ఒక కుంభకోణం, 122 కోట్ల కుంభకోణం అతిపెద్ద చర్చ జరుగుతోంది. మరి ఇవాళ విపక్ష నాయకులు కూడా మండిపడుతున్నారు. ఇది ఖచ్చితంగా అంటే ఎంత మేర జరుగుతోంది, ఇటువంటి స్కామ్లు ఇంకా ఎన్ని ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ అవుతూనే ఉన్నాయి, చాలా వరకు మున్సిపల్ అధికారులను కానీ లేకుంటే చాలా శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతిని కూడా ఇవాళ ఏసీబీ బయట పెడుతోంది. కానీ ఇవాళ ఏసీబీ దొరకకుండా ఇంటర్నల్ గా జరిగిన విజిలెన్స్ ఎంక్వైరీల్లో ఆ యొక్క లెక్కలు తారుమారు చేసి అయినటువంటి పనులని ముందుగా శాంక్షన్ అయినటువంటి పనులని సగం చేసి మళ్ళీ బిల్లులు చేసుకోవటం, అయినటువంటి వాటికే మళ్ళీ టెండర్లు ఇవ్వటం, మరి ఇవన్నీ జరుగుతున్నాయంటే అధికారులకు సంబంధం మాత్రమే అంటగట్టి ఇవాళ
సేఫ్ జోన్ లో అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా మేయర్ గా పనిచేసినటువంటి మాజీ మేయర్ పార్వత నరసింహారెడ్డి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత జరుగుంటుందా? వాళ్ళను కూడా మసిపూసి మారేడుకాయ చేసేంత సిండికేట్ అధికారుల్లో అయ్యి ఉంటారా అన్న అనుమానాలతో కలుగుతోంది. మరి నిజంగానే ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఇవన్నీ కూడా ఇంత భారీ స్థాయిలో ప్రీ ప్లాన్ స్కామ్ గా కూడా తెరలేపారు అనే చర్చ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఎన్నికల కోసమే ఇదంతా జరిగింది అన్న తంతు కూడా ఆ యొక్క వాదన కూడా వినిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో బడంగపేట మున్సిపాలిటీకి సంబంధించి. మొత్తం మీద ఈ వ్యవహారంలో తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా ఇప్పుడు 10 మంది అధికారులతో పాటు ఇప్పుడు ఆ అధికారులు ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళు నోరు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా అసలైనటువంటి వ్యవహారం ఎవరు ఎక్కడికి నిధులు మళ్ళినాయి, ఎవరి జోబుల్లోకి వెళ్ళినాయి అనేది కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉందనే డిమాండ్ ప్రజల నుంచి కూడా వినిపిస్తోంది. సో చూద్దాం ఇప్పుడు అక్కడ ఏం జరగబోతుందో బడంగపేటలో. మీరు కూడా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ జరిగినటువంటి భారీ అవినీతి స్కామ్ మరి ఎవరి ప్రమేయంతో జరిగి ఉండొచ్చు? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.